ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. నల్లగొండలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్ రెడ్డి వెళ్తున్నారు. గుత్తా నివాసానికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీపాదాస్ మున్షి కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు గుత్తా ఫ్యామిలీ. బీఆర్ఎస్లో గ్రూపుల వల్లే పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పై కేసీఆర్ తీరుపై గుత్తా తీవ్ర విమర్శలు చేశారు. గుత్తా విమర్శలకు పార్టీ వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చాయి. గుత్తాను టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. ఆ విమర్శలతో ఇక పార్టీలో ఉండకూడదంటూ గుత్తా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ పై కేసీఆర్ తీరుపై గుత్తా తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలను తిప్పికొడుతూ పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. గుత్తా అమిత్ రెడ్డి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నివాసానికి దీపాదాస్ మున్షి మంత్రి కోమటిరెడ్డి వెళ్లారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ఇక గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లేనా? మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ రాష్ట్రాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా కలిసి గుత్తా నివాసానికి బయలుదేరడం జరిగింది. గుత్తా అమిత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కూడా బొకే కూడా ఇవ్వడం జరిగింది. వారంతా కలిసి ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి కూడా అమిత్ రెడ్డి ఆ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణాలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కానీ బీఆర్ఎస్ పై ఇప్పటికే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం ఇప్పుడు ఎన్నికల వేళ, పార్లమెంట్ ఎన్నికల వేళ సమీపిస్తున్నటువంటి వేళ గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో చేరడం అనేది ఆ బీఆర్ఎస్ పార్టీకి షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నల్గొండ జిల్లాలో కీలకంగా రాజకీయాలపై పేర్ల పాటు కూడా చాలా రాజకీయాలపై కీలకంగా ఉంటూ 3 పర్యాయాలు ఎంపీగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. అతని తనయుడు కూడా మొదటగా బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జిల్లా నేతలతో ఉన్నటువంటి విభేదాల దృష్ట్యా కూడా అతను ఆ పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అనుకున్నారు. కానీ ఇవాళ ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. స్వయంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా గుత్తా నివాసానికి చేరుకోవడం జరిగింది. పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వీరంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఆ మండలి చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి అతను ఏ పార్టీ కూడా ఆ కండువా కప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో చేరితే ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీలో చేరినట్లనే చెప్పవచ్చు. మొత్తం కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది, గేట్లు కూడా తెరిచింది. మొత్తం పార్లమెంట్ ఎన్నికల వేళ మొత్తం సీనియర్ నేతలంతా కూడా పార్టీలో చేర్చుకున్నటువంటి నేపథ్యంలో కూడా జిల్లా నుంచి ఆ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. వీటన్నిటి కూడా ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ విషయంలో జానారెడ్డి తనయుడు పోటీ చేస్తున్నారు. అతను మొత్తం కూడా ముందుగానే జానారెడ్డి అదేవిధంగా మొత్తం పెద్దలంతా కూడా గుత్తాతో భేటీ కావడం జరిగింది. వారు కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మొత్తం కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లాలో గతంలో కూడా చూడడం జరిగింది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయి. కానీ సుఖేందర్ రెడ్డి మొదటగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జానారెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించే విషయం అని చెప్పినప్పటికీ కూడా ఎట్టకేలకి ఇవాళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి 2 రోజుల క్రితమే జాయినింగ్ ఉండే కానీ దీపాదాస్ మున్షి ఇతర కూడా పర్యటనలో ఉన్న ఇతర జిల్లాల పర్యటనలో గత 2 రోజుల నుంచి బిజీగా ఉన్న కారణంగా వాళ్ళ స్వయంగా దీపాదాస్ మున్షి నల్గొండ జిల్లాలో గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడడం పట్ల కాంగ్రెస్ లో చేరడం వల్ల గెలుపోటములపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజకీయ అనుభవం దృష్ట్యా కూడా పార్టీలకు అతీతంగా పెద్ద బలమైనటువంటి క్యాడరే ఉంది. అయితే ఎమ్మెల్యే ఎన్నికల దృష్టిలో కూడా చాలా వరకు అమిత్ రెడ్డికి టికెట్ దక్కుతుంది అనుకున్నారు. టికెట్ రాకపోవడంతో చాలా వరకు పార్టీని వీడి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని భావించి కూడా చాలా వరకు భావించడం జరిగింది. ఎంపీ ఎన్నికల్లో కూడా టికెట్ లభించకపోవడంతో కూడా చాలా వరకు అనుచరులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏకంగా ఇప్పుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా ఇక గుత్తా వర్గం అంతా కూడా అనుచరులంతా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అనుచరులంతా కూడా వారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో కూడా మొత్తం మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎందుకంటే మండలి చైర్మన్ మనం చూసుకోవచ్చు పార్టీలో అతను చేరినప్పటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అతన్ని
పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మొదటగా గుత్తా సుఖేందర్ రెడ్డికే బీఆర్ఎస్ లో మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పలు పర్యాయాలు కూడా ఆహ్వానిస్తేనే వెళ్ళానని గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో విభేదాల దృష్ట్యా అతనికి మంత్రి పదవి కూడా వరించలేదు. మండలి చైర్మన్ గానే కొనసాగుతున్నారు. మండలి చైర్మన్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా పార్టీలో ఆ కేసీఆర్ లో గత 6 నెలలుగా సీఎం గా ఉన్నప్పుడు 6 నెలల నుంచి అపాయింట్మెంట్ కోరినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక మండలి చైర్మన్ కి అపాయింట్మెంట్ దక్కలేదు. అదేవిధంగా పూర్తిగా అధికారం కోల్పోయినాక అధికారం ఎందుకు కోల్పోయాం, ఓడిపోవడానికి కారణం ఏంటి, ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం ఏంటి, రాష్ట్రంలో అధికారం పోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాలి. కానీ పార్టీలో ఎక్కడ విశ్లేషణ అనేది జరగలేదు. గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ ఎక్కడ కమిటీలు లేవు. అదేవిధంగా ఎంపీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా అభ్యర్థిని ప్రకటించేటప్పుడు కూడా ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇదంతా కూడా పార్టీకి నష్టం అని కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అతను చెప్పినప్పుడే కూడా అంతా అనుకున్నారు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అనుకున్నారు. కానీ మొదటగా తాను ఏ పార్టీలో చేరనని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ అధినేతపై విమర్శలు చేశారో దానికి కౌంటర్ గా కూడా బీఆర్ఎస్ నేతలు కొంతమంది గుత్తాపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కూడా గుత్తా అమిత్ రెడ్డి కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అనుకున్నారు. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా అతను ఆ కొడుకు రాజకీయ భవిష్యత్తు అయినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇతను కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. 3 పర్యాయాలు ఎంపీగా ఉండడం జరిగింది. కాబట్టి సీనియర్ నేతలు మంత్రులు ఇద్దరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నేతలు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరికి ఆ దగ్గరి సంబంధాలు ఉండడం, ఒక కుటుంబ సభ్యులుగా భావించడం, వారి దగ్గర రిలేషన్ గా ఉండడంతో కూడా వేం నరేందర్ రెడ్డి అదేవిధంగా సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ తోటి కూడా వీరికి సాన్నిహిత్యం ఉంది. గతంలోనే వీరు వేం నరేందర్ రెడ్డి కూడా కలవడం జరిగింది. వేం నరేందర్ రెడ్డి ముందుగానే వీరు అనుకున్నట్లయితే ఎంపీ టికెటే ఒక దశలో ఎంపీ టికెటే గుత్తా అమిత్ రెడ్డికి ఇస్తారు, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో, చేరిక ఆలస్యం కావడం, చామల కిరణ్ కూడా అనుకోవడంతో కూడా దక్కలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న దృష్ట్యా కూడా వీరంతా కూడా ఉన్నటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ వీరంతా కూడా స్వయంగా ఆహ్వానించడం జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి మండలి చైర్మన్ వ్యాఖ్యలతో కూడా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావడం జరిగింది. సుఖేందర్ రెడ్డితో తన నివాసానికి నేరుగా చేరుకోవడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి చేరుకోవడం జరిగింది. అమిత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వీరంతా కలిసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో జాయిన్ కన్నారు. ఇప్పటికే చూసినట్లయితే చాలా వరకు మున్సిపల్ చైర్మన్లు కానీ, జెడ్పీడీసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లాలో గుత్తా వర్గం అంతా కూడా ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో వెళ్లడం జరిగింది. ఇక అమిత్ రెడ్డి ఆ చేరికతో కూడా ఇంకా మరికొంత రైట్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన నివాసానికి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ దీపాదాస్ మున్షి అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటుంది. బీఆర్ఎస్లో గ్రూపుల వల్లే పార్టీని విడుతున్నట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్పై, కేసీఆర్పై గుత్తా తీవ్ర విమర్శలు చేశారు. గుత్తా విమర్శలకు అటువైపు నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చాయి. ఆయన టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ విమర్శలు చేశారు. ఆ విమర్శలతో ఇక పార్టీలో ఉండకూడదని గుత్తా నిర్ణయించుకున్నారు. దీంతో గుత్తా అమిత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.